ఓకే ఎక్కడ చెడింది వీళ్ళిద్దరు? ఓకే, నేను ఒక్కటి చెప్తాను. అదే మస్తాన్ సాయి ఇంటికి నేను వెళ్ళాను. అదే మస్తాన్ సాయి ఇంట్లో నేను పార్టిసిపేట్ చేశాను లావణ్యతో కలిసి. ఓకే, అదే మస్తాన్ సాయి నా వీడియో ఎందుకు తీయలేదు, నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేయలేదు? అదే మస్తాన్ దర్గాకి నేను వెళ్ళాను. ఐ ఫెల్ సో పాజిటివిటీ ఆఫ్టర్ గోయింగ్ టు దట్ దర్గా. నా కళ్ళారా వచ్చి అక్కడ దే ఆర్ లిటరలీ ప్రేయింగ్ హిస్ పేరెంట్స్ ఆల్సో బికాస్ దే హ్యావ్ డన్ సో మచ్ గుడ్. ఓకే, వాళ్ళు కోవిడ్లో 1,000 మందికి ఫుడ్ పెట్టారు, చాలా చేశారు. ఐ హ్యావ్ సీన్ ఆల్ దిస్. అంటే నేను చూడకుండా మాట్లాడలేదు, ఒక పర్సన్ గురించి తెలుసుకున్నాక నేను మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికీ మస్తాన్ దర్గాకి 3-4 టైమ్స్ వెళ్ళాక నన్ను ఎందుకు అలా చేయలేదు? మరి నేను దర్గాకి వెళ్ళాను కదా. మరి మస్తాన్ సాయి వాళ్ళ మమ్మీ డాడీ నన్ను ఎందుకు చేయలేదు? అలా దర్గాకి వచ్చే వాళ్ళని కూడా ఇలా చేస్తున్నారని చెప్తున్నారు, నన్ను ఎందుకు ఏం చేయలేదు? మరి అంటే మీరు మస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారా ఇప్పుడు? యా, ఐ సపోర్ట్ మస్తాన్ సాయి. నేను చెప్తాను కదా, ఐ సపోర్ట్ మస్తాన్ సాయి. ఐ డోంట్ సపోర్ట్ లావణ్య బికాస్ లావణ్య ఇస్ అ సైకో, లావణ్య ఇస్ అ సేడిస్ట్, లావణ్య ఇస్ అ బ్లాక్మెయిలర్, లావణ్య ఈజ్, ఐ డోంట్ హ్యావ్ మోర్ వర్డ్స్ ఫర్ హర్. గతంలో ఇప్పుడు మస్తాన్ సాయి కాల్ చేస్తే కూడా లావణ్యకి ఎత్తుతుంది ఫోన్. అంటే ఈ ఫోన్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తుంటది? అంటే గతంలో మీరు కూడా చెప్పారు మీ ఫోన్ స్టిల్ మా ఫోన్ ఇప్పటికి తన దగ్గర. స్టార్టింగ్ లో తను యాక్సెప్ట్ చేయలేదు, ఆ తర్వాత మీరు ఏదో మనీ ఇవ్వాలి అందుకే అదే కదా చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ తను కూడా ఏం చెప్పింది, నేను డ్రగ్స్ చెయ్యలేదు, నన్ను అనవసరంగా కేసులో ఇరికిచ్చారు అని చెప్పింది ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఒప్పుకోలేదు. ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం తిని మీడియాకి వచ్చినప్పుడు తిని డ్రగ్స్ చేసిందనే ఒప్పుకోలేదు. అసలు నేను డ్రగ్స్ చేయను, నేను చాలా మంచిదాన్ని, నాకు అసలు అవేంటో కూడా తెలియదు, నా లైఫ్ లో అవి చూడలేదు, ఒకవేళ నేను డ్రగ్స్ చేయించుకుంటే గుండు కొట్టించుకుంటాను కదా లావణ్య. నేను ఆ రోజు చెప్పా, నాకు అలవాటు చేసింది లావణ్య అని నేను చెప్పాను ఆ రోజు. మరి అప్పుడు ఎవరు పట్టించుకోలేదే నా గురించి. ఇప్పుడు మరి లావణ్య వచ్చి అవును నేను డ్రగ్స్ చేశాను, మస్తాన్ సాయితో చేశాను అంటే అప్పుడు నువ్వు చేయలేదని చెప్పావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు చేశానని చెప్తున్నావు. ఏది నమ్మాలి నిన్ను? ఒక్క మాట మీద ఉండాలి కదా మనిషి అంటే. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా. ఓకే, నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో వెన్ ఐ కేమ్ ఫస్ట్ 6 months బ్యాక్ ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిందో అప్పుడు ఇప్పుడు చెప్పేది నాది ఒకటే ఉంటుంది, సేమ్ విత్ డేట్ తో సహా. నేను చెప్పేదంతా ఒకటే ఉంటుంది. లేదండి నేను అప్పుడు అలా చెప్పాను, ఇప్పుడు ఇలా చెప్తున్నా అని చెప్పలేదు. ఏ రోజు నేను అలా చెప్పలేదు. ఏదైతే ఫస్ట్ వర్డ్ ఉందో నాకు ఇప్పటి వరకు అదే వర్డ్ ఉంటుంది, లాస్ట్ బ్రెత్ కూడా అదే వర్డ్ ఉంటుంది. లావణ్య అలాగా మాటలు మార్చను. అంటే దొరికిపోతున్నా అన్నప్పుడు అవునవును నేను చేశాను, అది వాళ్ళ చేశాను తోసేస్తుంది. అది తన క్యారెక్టర్. మీరు నార్సింగ్ లో కేసు పెట్టారు, విమెన్ కమిషన్ లో కేసు పెట్టారు, ఏంటి ఎందుకు స్పందించలేరు? అంటే ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు క్లియర్ గా మనమే చూసాం కదా తనకి ఎంతమందితో అఫేర్ ఉందో, ఎంతమందితో ఉందో. నార్సింగిలో నేను వెళ్ళగానే ద వే దే బిహేవ్ ద కాప్స్, ఐ డెంట్ లైక్ ఇట్. అయినా కూడా నేను భయపడ్డా, ఐ వాజ్ ఇన్ ఫియర్ ఆ మూమెంట్ లో. బికాస్ నన్ను ఎక్కడ ఇరికిస్తుందో అని చెప్పి భయపడ్డా నేను. కానీ నేను ఏదైతే ఏముంది, ఒకవేళ నన్ను జైల్లో వేసా కూడా నేను ఇప్పుడేం చేయట్లేదు కదా తప్పు. పాస్ట్ లో నేను తప్పు చేశాను, దానికి నేను శిక్ష అనుభవించాను. శిక్ష ఏంటి, నేను రీహాబ్కి వెళ్ళాను, రీహాబ్ లో చాలా మంత్స్ స్పెండ్ చేశాను. నా ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ఆ మంత్స్ నేను కోల్పోయాను నా లైఫ్ లో. అండ్ రీహాబ్ ఈజ్ నథింగ్ మోర్ లైక్ అ జైల్. ఇప్పుడు జైల్లో ఫోన్ ఉండదు, ఏముండదు. రీహాబ్ లో కూడా అలానే ఉండదు, మమ్మల్ని బయటకు పంపించారు, లాక్ వేసి ఉంచుతారు రీహాబ్ లో కూడా. ఇట్స్ నథింగ్ లైక్ అ జైల్. ఐ హ్యావ్ సఫర్డ్, హ్యావ్ టేకెన్ మై పనిష్మెంట్, and I am clear today, and I'm coming out and I'm saying it strongly that I did a mistake, I took my punishment, I'm coming out and I'm saying it that because of her only I did అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఈ రోజు. మస్తాన్ సాయి ఒక మృగం, మస్తాన్ సాయి ఒక కామాంధుడు అని ఇలా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పటి వరకు ఎందుకని కేసు పెట్టలేకపోయారు? లైక్ లావణ్య ఇప్పుడు విక్టిమ్ అని చెప్పి కేసు పెట్టింది, తన వీడియోస్, తన నోట్ ఫొటోస్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. బట్టలు చేంజ్ చేసుకుంటున్న టైంలో అతని పిక్చర్స్ తీసుకున్నా అని చెప్పారు. మరి మిగతా అమ్మాయిలు ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకంటే అసలు అక్కడ అంతమంది అమ్మాయిలు లేరు కాబట్టి మిగతా అమ్మాయిలు బయటికి రావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ ఉన్నదల్లా వాళ్ళ వైఫ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఇంకొక ఇద్దరు ఎవరో, ఐ డోంట్ నో దెమ్ కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. నాకు వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియో అవన్నీ నేను చూసాను. ఆ వీడియోస్ కల్లారా నేను లావణ్యనే కలిసి చూసాం ఆ వీడియోస్. సో ఐ నో క్లియర్లీ. అండ్ లావణ్య చేసిన తప్పేంటంటే ఆ వీడియోస్ చూసి అలా వదిలేసి ఉండాల్సింది. తను ఆ వీడియోస్ తీసుకొని తన ఫోన్లో ఎక్కించుకొని ఆ వీడియోస్ పెట్టుకొని మస్తాన్ సాయిని 2 years పాటు బ్లాక్మెయిల్ చేసి సంకనాయ్
చంకన హాకించుకొని తిరిగిపించుకుంది. అతను ఒక్కడనే కాదు, నన్ను చాలా మందిని కూడా తిరిగిపించుకుంది. ఇదంతా ఒక వైపు ఉంటే లావణ్య ఇప్పటికీ మళ్ళీ డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడుతుంది. అంటే ఎవ్రీథింగ్ ఇస్ కాంట్రడిక్టెడ్. తను ఏది మాట్లాడినా కూడా డబుల్ యా మాట్లాడుతుంది. యా ప్రజలకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటది. చాలా మంది కూడా అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. మొదట రాజ్ తరుణ్ మోసం చేశాడు అని చెప్పిన లావణ్య ఇప్పుడు ఎందుకని రాజ్ కి సారీ చెప్తుంది. చిన్నోడా సారీ, నన్ను క్షమించు, నువ్వు నా దగ్గర ఉంటే కాలు పట్టుకుంటా అని అంటుంది. ఓకే. ఎందుకని అంటే ఇప్పుడు డిఐ శ్రీనివాస్ ని సేవ్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, రేప్ చేశాడు, నన్ను లైంగికంగా వేధించాడు అని చెప్పి రేప్ కేసు, మర్డర్ కేసు పెట్టింది. ఆ తర్వాత అది పెట్టింది కూడా సమ్ ఏప్రిల్ 2023 ఏప్రిల్ లో పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాము, మేము పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ మస్తాన్ సాయి మోసం చేశాడు, అతనికి చాలా ఎఫైర్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు మస్తాన్ సాయి నన్ను బెదిరిస్తున్నాడు అని పెట్టింది. అసలు రేప్ చేశాడా, లవ్ చేశాడా, లేకపోతే ఏంటి? స్పాన్ అంతా కూడా 5 months స్పానే. గతంలో జరిగిందంతా కూడా 5 months స్పానే. ఇప్పుడు జరుగుతుంది కూడా 5 months స్పాన్. ఎందుకంటే 5 months బ్యాక్ రాజ్ నన్ను మోసం చేశాడు, 5 months కి ఒకసారి తనకి ఏదో పూనకం వస్తుంది. 5 months బ్యాక్ రాజ్ నన్ను మోసం చేశాడు అని చెప్పింది. ఇప్పుడు రాజ్ మోసం చేయలేడు, కావాలనే కేసు నేను అలా అనుకున్నాను అని చెప్తుంది. అంటే నెక్స్ట్ ఎవరు తన టార్గెట్ ఏంటి? అసలు ఏంటి, మోసం చేశాడా లేకపోతే ప్రేమించాడా? వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? ఎక్కడ మొత్తం చెడింది వీళ్ళకి? సో బేసిక్గా ఫస్ట్ డే మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అప్పటికే లావణ్య, మస్తాన్ సాయి దే బోత్ వర్ ఫ్లర్టింగ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఒకరినొకరిని ఫ్లర్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆ రోజు నైట్ మేము అక్కడే స్టే చేసాం కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు. అండ్ దే బోత్ వర్ ఫిజికల్. సో వాళ్ళు ఫిజికల్ అయిపోయి మొదటిసారి తిని చెప్తుంది కదా 2022లో మస్తాన్ సాయి ఏదైతే రోజు పరిచయం అయ్యాడో ఆ రోజు ఫస్ట్ టైం లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చాడో, ఆ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే, చెప్పాను కదా ఇందాక, వీళ్ళిద్దరూ పార్టీ అయిపోయాక వీళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మస్తాన్ సాయి ఆఫీస్కి వెళ్ళిపోయాక తిను నా దగ్గరకు వచ్చి, తినకు అప్పటికి మస్తాన్ సాయి అంటే ఇష్టం. ఓకే, తిను మరి మస్తాన్ సాయిలో ఆ ఆస్తి చూసిందో, మరి అతని ఫ్యామిలీ చూసిందో, మరి ఏం చూసిందో నాకు తెలియదు. తినకు అన్ని తెలుసు అప్పటికే. తినకి రాజు ఉన్నాడు. తిను మస్తాన్ సాయికి ఏం చెప్పిందంటే, రాజు నా తమ్ముడు అని చెప్పింది. సో మస్తాన్ సాయికి తెలియదు దట్ దే బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి అతనికి తెలియదు. అతనికి తెలియకనే హీ వాజ్ ఆల్సో లైక్ యునో, సరే తిని నన్ను ఇష్టపడుతుంది కదా అని చెప్పి సరే అని చెప్పి హీ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ టు హర్, కరెస్పాండింగ్ టు వాట్ ఎవర్ షీస్ టెల్లింగ్ అనమాట. సో తిన భయం అంతా ఏంటంటే, ఆ రోజు వీళ్ళిద్దరూ దే బోత్ వర్ టుగెదర్. అది వీడియో ఏదన్నా చిన్న క్లిప్ అన్న ఉంటే మళ్ళీ రాజ్కి తెలిసిపోతుందని చెప్పి ఆ భయంతో వచ్చి మా దగ్గరకు వచ్చి, ఇక్కడ కెమెరా ఉంది, నేను ఇక్కడ ఇలా